గైస్ ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో ఇదే విధంగా మీరు కూడా ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అప్పుడే నేను వీడియో ఎలా చేశానో మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా అదే విధంగా వీడియో అనేది ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. సో అక్కడ నుంచి కూడా మీరు ఎలైట్ మోషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో లేటెస్ట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను, క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మనకి కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఫైల్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మన ఎడిటింగ్ సంబంధించిన బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా బీట్ మార్క్ పై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఓన్లీ బీట్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ బీట్ మార్క్స్ దగ్గర ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దానికైతే కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసుకుంటే సో ఇక్కడ మీ గ్యాలరీలో ఉండే ఇమేజ్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ మీద ఈ విధంగా ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ పైన 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేస్తే 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్లో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ రైట్ కున్న యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ట్రిమ్ సింబల్ కనిపిస్తుంది కదా రైట్కి. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ అవుతుంది. నెక్స్ట్ బీట్ మీద దగ్గర వచ్చేయండి, మళ్ళీ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ యారో సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ చేసుకోండి. సో ఎండ్ వరకు కూడా మీరు ఇదే విధంగా ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా ఇమేజ్ అనేది యాడ్ చేయండి. సో నేను వీడియో అయితే స్కిప్ చేసి కొంచెం ఎండ్ వరకు కూడా ఇమేజ్ అనేది యాడ్ చేసేస్తాను. గైస్ ఎండ్ వరకు కూడా ఇదే విధంగా ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా 2 ఇమేజ్తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది కాపీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను ఏ ఇమేజ్కి పేస్ట్ చేయమంటారో వాటికి మాత్రమే పేస్ట్ చేయండి. ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే ఏ ఎఫెక్ట్ అనేది మనకి పేస్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు 1 ఇమేజ్ అనేది లీవ్ చేసి ఇంకొక ఇమేజ్కి అయితే పేస్ట్ చేయండి మీరు. నెక్స్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక ఇమేజ్ని లీవ్ చేస్తూ ఒక ఇమేజ్కి పేస్ట్ చేస్తూ అంతవరకు కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు ఒకటైతే చెప్పాలి. సో ఎఫెక్ట్స్లో మనకి లాస్ట్లో ఎలక్ట్రిక్ ఎడ్జెస్ అని ఒకటి ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి కలర్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏ కలర్ అయితే క్లిక్ చేస్తారో సో ఇక్కడ మనకి ఆ కలర్ అయితే సింపుల్గా వస్తుంది. సో ఇక్కడ మీ డ్రెస్కి సెట్ అయ్యే కలర్ కావచ్చు. సో ఇలా పిక్ కలర్ అయినా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో అలా అయినా మీరు పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసరికి నేను ఈ విధంగా ఒక కలర్ అయితే సెట్ చేశాను. సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సో నేను ఎండ్ వరకు కూడా యాడ్ చేసి వస్తాను ఎఫెక్ట్స్. సో ఎండ్ వరకు కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి వీడియోలోకి అయితే వస్తాను. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసాము. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లో మనకి ఇంకొక ఇమేజ్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి, బీట్ మార్క్ అయితే అగైన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంకా ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో సో ఆ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి పేస్ట్ అయితే అయిపోతుంది అన్నమాట ఎఫెక్ట్. ఎండ్ వరకు కూడా మిగిలిపోయిన ఇమేజ్ లేయర్స్కి మాత్రమే పేస్ట్ చేసుకోండి. ఎండ్ వరకు కూడా పేస్ట్ అయితే చేయండి. గైస్ ఎండ్ వరకు కూడా ఈ విధంగా అన్ని ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అని మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ 4 లేయర్స్ అయితే పెట్టాను కదా పైన సీసీ లేయర్స్. సో ఈ వీటిని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుంటే టిక్ పడతాయి. డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ 4 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే 4 లేయర్స్ కాపీ అవుతాయి. బ్యాక్ అనేది వచ్చేయండి, మళ్ళీ
బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ 4 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఇక్కడ 4 లేయర్స్ పేస్ట్ అయ్యి ఒక మంచి కలర్ గ్రేడింగ్ అనేది వస్తుంది. సో ఎండ్ వరకు అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ 4 లేయర్స్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ అయితే చేయండి, టిప్ పడతాయి. ఇప్పుడు కిందకి ఎక్స్టెండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా కార్నర్లో, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఎండ్ వరకు కూడా మనకి కలర్ గ్రేడింగ్ అయితే వస్తుంది అనమాట. సో మీకు కలర్ గ్రేడింగ్ అనేది నచ్చితేనే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇదే వీడియోని సేవ్ చేయాలంటే పైన షేర్ ఐకాన్ అనేది కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి 1080p కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ వీడియో రెజల్యూషన్ మీకు నచ్చిందైతే సెట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక మనకి సేవ్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఇదన్నమాట రోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.